ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు చూసుకుంటే ఏదైతే మీరు ప్రభుత్వాలు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అసలు ఏం చేయట్లేదు, పథకాలు ఏం అమలు చేయట్లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే మొన్న ఎవరైతే కవిత గారు కొత్త పార్టీ పెట్టడం జరిగింది, ఆమె కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. దీని గురించి మీరేమంటారు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లక్ష్యంగా ఒక భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాతగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏ నీళ్ల కోసం నిధుల కోసం అయితే తల్లి సోనియా గాంధీ ఇచ్చిందో ఆ ట్యాగ్ లైన్ గత ప్రభుత్వము ధ్వంసం చేసింది, గత ప్రభుత్వము దాన్ని తొక్కిపడేసింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎల్బీ స్టేడియం సాక్షిగా ఉద్యోగాలు ఇవ్వడం, అదేవిధంగా రైతులకు భరోసా కార్యక్రమం ఇవ్వడం, రైతులకు రుణమాఫీ చేయడం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి కూడా ఈ రోజు సన్నద్ధ కార్యక్రమాన్ని ఇచ్చి మా బిడ్డ అని ఈ రోజు మేము చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీరు చూస్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో దాదాపు 1.5 కోటి మహిళలు ఉంటే మహాలక్ష్మి పథకం ద్వారా ఇవాళ ఉచిత ప్రయాణము, ఇవాళ అమ్మవారింటికైనా లేకుంటే వ్యక్తిగత పనులకైనా లేకుంటే దేవాలయాలకైనా ఒక మహిళలకు మరి ఉచిత ప్రయాణము ఈ రోజు ఇస్తున్న ప్రభుత్వం ఏదైతుందో అది మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ దేశంలో ఎవరు కూడా ఇలాంటి పథకాన్ని చేసిన అమలు చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా గత 1931లో బ్రిటిష్ వారు తలపెట్టిన జనగణ చేపట్టి అందులో కులగణ చేపడితే దానికి ఒక శాస్త్రీయత లేదు, ఓ సైంటిఫిక్ ఆధారం లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ బీసీల లెక్కలు తేల్చి 56.33% బీసీలు ఉన్నారన్న సంగతి ఇవాళ లెక్క తేల్చిన బీసీల పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పక తప్పదు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని శాసనసభ, దేవాలయం లాంటి శాసనసభలో 3 బిల్లులు పెట్టి అదేవిధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ గారికి పంపితే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు దాన్ని ఒత్తిపెట్టడం జరిగింది. కానీ స్థానికంగా ఉన్న బీజేపీ ఎంపీలు కానీ, బీజేపీ ఎమ్మెల్యేలు కానీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ శాసనసభలో అందుకు ఆమోదం తెలిపి శాసనసభ వెలుపల మాత్రము ఈ రోజు మరి నిరసనలు వ్యతిరేకిస్తాము. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను. ప్రజాస్వామ్యంలో పరిణమిల్లాలంటే శాసనసభ ఒక్కటే మార్గము. దేవాలయం శాసనాలు చేసే సభలో అందరూ ఒప్పుకొని ఇవాళ దేశ రాజధానిలో పోయి వ్యతిరేకించడము, గవర్నర్ గారిని ముఖ్యమంత్రి గారిని వ్యతిరేకించడము, బీసీలను వ్యతిరేకించడము ఈ ప్రతిపక్షాలకు తగదని సందర్భంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా కవిత గారు చేసిన వ్యాఖ్యలు కర్కోశకుడు అని ఒక పదం వాడింది. నేను సూటిగా ఆమెను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చినందుకు కర్కోశకుడా, 70,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు కర్కోశకుడా, అదేవిధంగా టీఎస్పీసీ ప్రక్షాళన చేసినందుకు కర్కోశకుడా, రుణమాఫీ చేసినందుకు కర్కోశకుడా, రుణ భారం తీసినందుకు కర్కోశకుడా, ఇలా రైతులు సన్న బియ్యంతో వాళ్ళ కుటుంబాలతో ఆనందంగా ఉన్నాడు కర్కోశకుడా, మహాలక్ష్మి పథకం ద్వారా ఇలా మహిళలందరికీ ఉచిత ప్రయాణం చేసినందుకు కర్కోశకుడా, మీరు కదా 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దాచుకుని కర్కోశకులు మీరు కదా, గత ప్రభుత్వంలో పార్లమెంట్ సభ్యురాలుగా ఉంటుంది కదా, గత ప్రభుత్వంలో అవినీతికి మీకు భాగస్వామి ఉంది కదా, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, నువ్వు అవినీతిలో పక్కా భాగస్వామి కదా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా సంతోష్ రావు గారు, కవిత గారు గత ప్రభుత్వంలో అవినీతి మరకలు మీరు తూల్చుకోవడానికి ఇలా వీధి నాటకాలు ఆడి ఇలా సురభి నాటకాన్ని తలపించే విధంగా ఈ రోజు ఏదైతే మీరు చేస్తారో తెలంగాణ ప్రజలందరూ కూడా సూక్ష్మంగా గ్రహిస్తారు. కవిత పార్టీ గురించి కానీ కవిత గారి గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి బీఆర్ఎస్, దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అది భారతీయ జనతా పార్టీ. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారిని ఏదైతే 131 ఆర్టికల్ సవరణ ఎట్లయితే మేము ధ్వంసం చేసినామో ఏ రకంగా ప్రతిపక్షాలు అందరూ కలిసి ఐక్యంగా పోరాడి ఆ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లును మేము తీసుకొస్తే మేము అడ్డుకున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి గారి అదేవిధంగా ఇక్కడ ప్రతిపక్ష నాయకులు చేసే విమర్శలకు రాబోయే రోజుల్లో ప్రజలే సమాధి కడతారని చెప్పట్లో ఇలాంటి అతిశక్తి.
సరే, ఇంకోటి కేటీఆర్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఒక సభలో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గతంలో చూసుకుంటే నేను అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. వచ్చి ఇప్పుడు కుంభకర్ణురాగా తింటా ఉన్నాడు ఆయన. ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అని చెప్పి చెప్పడం జరిగింది. దీని గురించి గత 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ కు పరిమితమైన ముఖ్యమంత్రి ఎవరు? గత 2.5 సంవత్సరాలుగా ప్రజల్లో తిరుగుతున్న ముఖ్యమంత్రి గారు ఎవరు? ఏనాడైనా 2 సంవత్సరాల నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కరోజు సెలవు పెట్టిన సందర్భం ఉందా? అదే విధంగా మా మంత్రి మండలి, మా క్యాబినెట్ అంతా కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా ఎంపీలు కానీ ఏ రోజైనా మేము సెలవు పెట్టి ఈరోజు రెస్ట్ తీసుకుంటామనే సందర్భం ఉందా? గతంలో గత ప్రభుత్వంలోని కేసీఆర్ గారు కేవలము కుంభకర్ణులు లేక నిద్రపోయి ఫామ్ హౌస్ కే పరిమితమై ప్రజల్లో ఏనాడు కూడా తిరగని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీరు విమర్శించేటప్పుడు ఆత్మ విమర్శన చేసుకోవాలి. కేటీఆర్ గారు సూర్యుని మీద దుమ్ము వస్తే అది మన మీద పడుతున్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు మన సచివాలయంలో సమీక్షా సమావేశాలు, అదే విధంగా వారానికి ఒక రోజు జిల్లా టూర్లు పర్యటన చేసి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ఏ విధంగా డెలివరీ అవుతున్నాయి, ఏ విధంగా ప్రజలకు అందుతున్న దాని మీద దృష్టి పెట్టి తిరుగుతుంటే చూస్తూ మీరు కళ్ళుండి చూస్తూ కబోదులా మీరు, ధృతరాష్ట్రులా మీరు అని అడగదలుచుకున్నారు. అందుకొరకే మీరు ఇప్పటికైనా కాంటోన్మెంట్ ఎన్నికలు కానీ, అదేవిధంగా 23 ఎన్నికలు కానీ అన్ని కూడా మీకు ప్రజలందరూ తీర్పిచ్చి చెంప మీద చెల్లు మనిపించే తీర్పిచ్చారు. ఇకనైనా విమర్శించేటప్పుడు జాగ్రత్తగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పదాన్ని వాడు, ద పొజిషన్ అండ్ ఆపోజిట్ ద బ్యూటిఫుల్ ఆఫ్ ద డెమోక్రసీ అని. ఒక అందమైన ప్రజాస్వామ్యం పడవిల్లాలంటే పొజిషన్ తో పాటు ఆపోజిషన్ కూడా అంత బాధ్యత ఉంటుంది. ఇలా ముఖ్యమంత్రి గారికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్ష నాయకునికి అంతే బాధ్యత ఉంది. కానీ 2.5 సంవత్సరాలైనా ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రాలేదు, ప్రజల గురించి ఆలోచించలేదు, ప్రజల పట్ల ఏ రోజు కూడా నిర్మాత్మకమైన పాత్ర పోషించలేదు. కాబట్టి ఆ ప్రతిపక్ష నాయకుడు ఉంటెంత ఊడితెంత. చివరిగా మీ ఛానల్ ద్వారా కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. మీరు ప్రభుత్వం నుండి ఏదైతే జీతం తీసుకుంటారో అది తక్షణమే గవర్నమెంట్ ట్రెజరీలో జమ చేయాలని సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేస్తారు.